హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్లోని రైతన్నలకు సంబంధించి రాఖీ పండుగ సందర్భంగా ఈ యొక్క అన్నదాత సుఖీభవ మరియు పీఎం కిసాన్కి నిధులు విడుదల చేస్తామంటూ వస్తున్నటువంటి వార్తల మీద పీబీఐ తమ యొక్క నివేదికలను అయితే విడుదల చేసిందండి. సో వారి యొక్క నివేదికల ప్రకారము అసలు ఈ రాఖీ పండుగ రోజున ఈ యొక్క అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించిన నిధులు కానివ్వండి, అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించిన నిధులు కానివ్వండి జమ అవుతాయా లేదా అనేది ఈ వీడియోలో మీకు ఇన్ఫర్మేషన్ అనేది అందిస్తాను. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి ప్రభుత్వ పథకాల అప్డేట్స్ కొరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక లేట్ చేయకుండా డైరెక్ట్గా టాపిక్లోకి కనుక వచ్చినట్లయితే, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నలకు సంబంధించి ఒక ముఖ్యమైన అలర్ట్. సోషల్ మీడియాలో ప్రస్తుతం ఒక ఫేక్ న్యూస్ అనేది స్ప్రెడ్ అవుతుంది. రాఖీ పండుగ సందర్భంగా అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించిన నిధులు, పీఎం కిసాన్కి సంబంధించిన నిధులు విడుదల అవుతాయంటూ వస్తున్నటువంటి వార్తను ఖండించింది కేంద్రము. పీబీఐ నివేదికల ప్రకారము అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించిన నిధులు కానివ్వండి, పీఎం కిసాన్కి సంబంధించిన నిధులు కానివ్వండి రాఖీ పండుగ సందర్భంగా విడుదలైతే కావడం లేదు. అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి మన యొక్క రాష్ట్ర ప్రభుత్వము 5వ విడతకు సంబంధించిన నిధులను విడుదల చేయాల్సి ఉంది. అలానే పీఎం కిసాన్కి సంబంధించి కేంద్రము ఇప్పటి వరకు 23 ఇన్స్టాల్మెంట్ డబ్బులను అయితే విడుదల చేసింది. 24వ ఇన్స్టాల్మెంట్కి సంబంధించి అయితే రైతులు ఎదురు చూస్తున్నారు. 24వ ఇన్స్టాల్మెంట్కి సంబంధించిన రైతులు మీ ఖాతాలకు 2,000 రూపాయలు చేరాలంటే ఖచ్చితంగా మీరు కేవైసీ అనేది అప్డేట్ చేసుకోవాలి. సో మనకు వచ్చేసి 23వ ఇన్స్టాల్మెంట్ అనేది జూన్ నెలలో అయితే విడుదలైంది కాబట్టి జూలై, ఆగస్టు, సెప్టెంబర్ ఈ 3 నెలలు దాటిన తర్వాత అంటే అక్టోబర్లోనే మనకు పీఎం కిసాన్కి సంబంధించిన నిధులు అనేటివి విడుదలవుతాయి. సో కాబట్టి ఈ మధ్య వస్తున్నటువంటి వార్తలను మీరు ఎలాంటి పరిస్థితుల్లో నమ్మాల్సిన అవసరం లేదు. కాకపోతే రైతులు ఈ 24వ ఇన్స్టాల్మెంట్కి సంబంధించిన పీఎం కిసాన్ నిధులు మీ ఖాతాలకు పడాలంటే కేవైసీ అప్డేట్ చేసుకోవడం మ్యాండేటరీ. కేవైసీని అప్డేట్ చేసుకోవాలనుకుంటే ప్రస్తుతం పీఎం కిసాన్ వెబ్సైట్లో మొబైల్ కేవైసీ అనేది రిమూవ్ చేసేస్తున్నారు. సో ఈ యొక్క మొబైల్ కేవైసీ అయితే అవ్వడం లేదు. సో మీరు వచ్చేసి మీకు దగ్గరలో ఉన్నటువంటి మీ సేవా కేంద్రాలకు వెళ్ళండి, లేదా కామన్ సర్వీస్ సెంటర్లకి అయితే వెళ్ళండి. అక్కడికి వెళ్ళి మీరు కేవైసీ అనేది అప్డేట్ చేసుకోండి. 24వ ఇన్స్టాల్మెంట్కి సంబంధించిన నిధులలో ఫైనల్ లిస్ట్లో మీ పేరు అనేది రావడం జరుగుతుందన్నమాట. ఇక ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి రైతులకు కూడా ఇదే సమాచారాన్ని నేను తెలియచేయాలనుకుంటున్నాను. పీఎం కిసాన్కి సంబంధించిన నిధులు ఎప్పుడైతే విడుదలవుతాయో అదే రోజున అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించిన నిధులు విడుదలవుతాయి కాబట్టి పీఎం కిసాన్కి సంబంధించిన నిధులను మనము అక్టోబర్ నెలలో ఎక్స్పెక్ట్ చేయవచ్చు. అక్టోబర్ నెలలో అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించిన నిధులు కూడా వస్తాయి. అయితే అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి ఇప్పటి వరకు మనకు 4 ఇన్స్టాల్మెంట్ డబ్బులను అయితే విడుదల చేసింది ప్రభుత్వము. ఇప్పుడు తాజాగా 5వ విడతకు సంబంధించినటువంటి నిధులను విడుదల చేయడం జరుగుతుంది. ఈ 5వ విడతల అమౌంట్ ఎంత ఇస్తారంటే మీకు 5,000 రూపాయలు అయితే రావడం జరుగుతుంది. సో మనము సంవత్సరానికి 3 విడతలు అయితే అమౌంట్ పొందుతాం. ఒకటి పీఎం కిసాన్ ద్వారా 6,000 రూపాయలు, రిమైనింగ్ 14,000 రూపాయలు అన్నదాత సుఖీభవ పథకం ద్వారా వస్తాయి. అన్నదాత సుఖీభవ పథకం ద్వారా వచ్చేటువంటి పేమెంట్స్లో ఫస్ట్, సెకండ్ పేమెంట్స్ 5,000 రూపాయలు అయితే ఇస్తారు. 3వ ఇన్స్టాల్మెంట్కి సంబంధించి మాత్రం 4,000 రూపాయలు విడుదల చేస్తారు గతంలో చూసుకున్నట్లయితే. సో కాబట్టి ఇప్పుడు మనము 5వ ఇన్స్టాల్మెంట్కి సంబంధించి వెయిట్ చేస్తున్నాం కాబట్టి 5,000 రూపాయలు అయితే వస్తాయి. ఇక్కడ కూడా రైతులు ఖచ్చితంగా మీ యొక్క సచివాలయంలో ఉన్నటువంటి అగ్రికల్చర్ అసిస్టెంట్ దగ్గరికి వెళ్ళి కేవైసీ అనేది అప్డేట్ చేసుకోవడం మ్యాండేటరీ. కేవైసీ అప్డేట్ చేసుకుంటేనే మీకు డబ్బులు అనేటివి పడతాయండి. ఓకేనా? సో రైతులు ఎవరైతే ఉన్నారో పీఎం కిసాన్ రైతులు, అలానే అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించిన రైతులు కేవైసీలు అనేటివి అప్డేట్ చేసుకొని రెడీగా ఉండండి. సో ఫైనల్ లిస్ట్లో మీరు పాత్రలు కానివ్వండి. అదేవిధంగా సో మనకు ముఖ్యంగా సమాచారం ఏ విధంగా ఉందంటే ఈ నెలాఖరు వరకు రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజనకు సంబంధించి అయితే దరఖాస్తులు చేసుకోండి. ఎందుకంటే ప్రస్తుతం ఎల్నినో ప్రభావంతో వర్షాలు సరిగ్గా పడడం లేదు. మీరు వేసినటువంటి పంటలు ప్రకృతి వైపరీత్యాల వల్ల నష్టపోయే అవకాశాలు అనేటివి ఎక్కువగా ఉంటాయి. ఈ యొక్క ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజనకు సంబంధించి దరఖాస్తులు చేసుకున్నట్లయితే సో మీకు పంట నష్ట పరిహారం డబ్బులు కూడా అందుతాయన్నమాట కేంద్రం నుంచి. సో కాబట్టి ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని ఈ నెలాఖరు వరకు మీకు టైం అయితే ఉంది. ఇంకా కూడా మీరు ఫసల్ బీమా యోజనకు సంబంధించి దరఖాస్తులు చేసుకోకపోయినట్లయితే దరఖాస్తులు చేసుకోండి. మీ సచివాలయంకి వెళ్ళండి, లేదా కామన్ సర్వీస్ సెంటర్కి వెళ్ళండి, మీ సేవా కేంద్రాలకు అయితే వెళ్ళండి. ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజనకి ప్రీమియం అమౌంట్ కట్టేసి మీరు మీ యొక్క పంట నష్టపరిహారం పొందే విధంగా అవకాశం అనేది సద్వినియోగం చేసుకోండి. ఓకేనా? సో ఇదండి మొత్తానికి సమాచారము. పీఎం కిసాన్కి సంబంధించి కానివ్వండి, అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి కానివ్వండి, రాఖీ పండుగ సందర్భంగా ఎలాంటి నిధులను కేంద్రం మరియు రాష్ట్ర ప్రభుత్వాలు అయితే విడుదల చేయడం లేదు. సో దీని మీద స్పష్టత ఇద్దామని చెప్పి ఈ వీడియో అయితే చేయడం జరిగింది. ఇన్ఫర్మేషన్ కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి.
అలానే మీరు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. డిస్క్రిప్షన్లో మీకు టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్ అందుబాటులో ఉంచాను. టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. ఎందుకంటే ఏదైనా సమాచారం ముందుగా నేను టెలిగ్రామ్ ఛానల్లో ఫార్వర్డ్ చేస్తాను. ఇప్పుడు నేను చెప్తున్నటువంటి సమాచారాన్ని నిన్నటి రోజునే నేను మీకు ఫార్వర్డ్ చేయడం జరిగిందనమాట. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వన్స్ అగైన్. మీరు ఈ పథకాల్లో ఈ 2 పథకాలకు సంబంధించి ఏమైనా అప్డేట్స్ తెలుసుకోవాలనుకుంటున్నారా? ఒకసారి కామెంట్ చేయండి. మీకు తప్పకుండా రిప్లై అయితే దొరుకుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వన్స్ అగైన్.